అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బెంగళూరులో ఫర్ ద ఫస్ట్ టైం కబ్బన్ పార్క్లో ఫ్లవర్ షో జరగబోతుంది. సో టుడే ఈ స్టార్టింగ్ డే. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. అండ్ ఎస్, నేనైతే కబ్బన్ పార్క్ దగ్గరికి వచ్చేసాను. ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట, అంటే ఫ్లవర్ షోకి ఎంట్రీ పాయింట్. సో ఎంట్రీ దగ్గరే చాలా ఫ్లవర్స్ అయితే పెట్టేశారు. నార్మల్గా కబ్బన్ పార్క్ లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఈ ఫ్లవర్ షో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రీ టికెట్ కూడా పెట్టారు. సో అడల్ట్స్కి అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు, కిడ్స్కి అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఎంట్రీ దగ్గరే మనకు టికెట్ కౌంటర్స్ ఉంటాయి. సో టికెట్ తీసుకుంటే ఇక్కడ వీళ్ళు చెక్ చేసి సెక్యూరిటీ వాళ్ళు మనల్ని లోపలికి అలో చేస్తారు. నేను టికెట్ అయితే తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడున్న థింగ్స్‌ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. సో నాకైతే ఫేవరెట్ అనిపించిందయితే ఇక్కడ ఫ్రూట్స్‌ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్‌ని డిఫరెంట్ ఫ్లవర్స్‌తో కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇది చాలా బావుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది డెకరేషన్ మొత్తం కూడా చామంతి పూలతో చేశారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ చామంతి పూలు, అంటే డిఫరెంట్ కలర్స్ చామంతి పూలు యూజ్ చేసి ఇక్కడున్న థింగ్స్‌ని మొత్తం డెకరేట్ చేశారు. అండ్ ఈ ఫ్లవర్ షో వచ్చేసి 27th నవంబర్ నుంచి డిసెంబర్ 7th వరకు, అంటే కంటిన్యూయస్ 10 డేస్ కూడా ఈ ఫ్లవర్ షో అనేది జరుగుతుందనమాట. జనరల్‌గా బెంగుళూరులో ఫ్లవర్ షో అనగానే డెఫినెట్‌లీ మనకు లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో జరుగుతుంది. అది కూడా ఆగస్ట్ 15కి కానీ, జనవరి 26కి కానీ మనకు లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఈ ఫ్లవర్ షోస్ అనేవి కండక్ట్ చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ మనకు ఈ కబ్బన్ పార్క్‌లో కూడా ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫ్లవర్ షో అనేది కబ్బన్ పార్క్‌లో జరగలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ అది కూడా 27th నుంచి డిసెంబర్ 7th, అంటే కంటిన్యూయస్ 10 డేస్ కూడా ఇది నడుస్తుంది కాబట్టి మీకు ఛాన్స్ ఉంటే డెఫినెట్‌లీ ఎళ్లి విజిట్ చేయండి. నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ టీమ్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్‌ననమాట, చిన్న చిన్న మొక్కల్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడనివి. ఫ్లవర్ షో అనగానే నేను ఓన్లీ ఫ్లవర్సే ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఫ్లవర్స్‌తో పాటు ఇలా చిన్న చిన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొక్కల్ని కూడా, వెజిటబుల్స్‌తో కూడా ఇక్కడ చాలా డెకరేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ నాకిక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాక్టస్ మొక్కల్ని నేను చూశాను. అండ్ ఇది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇది చూడగానే 'కలేజా' మూవీలో నాకు అలీ గారు చేసిన ఒక కామెడీ సీన్ ఉంటుంది కదా మనకు రాజస్థాన్‌లో. సో అది గుర్తొచ్చిందనమాట. వీటన్నిటితో పాటు ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా నేను చూశాను. సో మీరు కూడా చూసేయండి ఒకసారి. ఈ మొత్తం ఫ్లవర్ షోలో నాకు నచ్చిన ఇంకొక పార్ట్ వచ్చేసి ఈ వెజిటబుల్ ఎలిఫెంట్ అనమాట. టోటల్ మనకు కాకరకాయ అండ్ ఈ క్యాప్సికమ్, టమాటోస్తో చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే లవ్లీగా అనిపించింది. అండ్ నేను ఇంకొక విషయం ఏం ఫీల్ అయ్యానంటే, ఈ అన్ని కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఒకే ఏరియాలో పెరగవు కదా. సో డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ వెదర్‌ని బట్టి, ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఆ ఏరియాలో. సో అన్ని ఏరియాస్‌కెళ్ళి మనం అన్ని ఫ్లవర్స్‌ని చూడలేము. సో ఇలాంటి టైంలో ఆ ఫ్లవర్స్ అన్నీ తెచ్చి వీళ్ళు ఇలాంటి డెకరేషన్ చేసినప్పుడు మనకు ఛాన్స్ దొరికితే ఎళ్లి విజిట్ చేయడం మంచిది అని అనిపించింది. సో అదండి, మొత్తానికి నేను కబ్బన్ పార్క్‌లో జరిగిన ఈ ఫ్లవర్ షోనైతే చూశాను. అండ్ నేను వీక్ డేస్‌లో వెళ్ళాను కాబట్టి కొంచెం రష్ తక్కువగానే ఉన్నింది. సో మీకు పాసిబుల్ అయితే డెఫినెట్‌లీ ఎళ్లి ఈ ఫ్లవర్ షో టైం పీరియడ్ అయిపోయేలోపు విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే డెఫినెట్‌లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్‌లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.